హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. So we get B weight as 31 kgs. Next question. In a class, the average age of 30 boys is 13. 30 boys is 13. And so ikkada man first step cheppagane the average weight is the average age of 30 boys is 13. So total find out cheste best andi. Total age ante 30 into 13. 30 into 13 390. This first case. So and the average of 20 girls is 12 years. 20 into 12 which means 240. So ఇది గర్ల్స్ ఏజ్, ఇది బాయ్స్ ఏజ్. ఇప్పుడు మనకి గర్ల్స్ ప్లస్ బాయ్స్ ఏమడికంటే యావరేజ్ ఆఫ్ హోల్ క్లాస్ అని మెన్షన్ చేశాడు కాబట్టి సో టోటల్ ప్లస్ టోటల్ యాడ్ చేసుకుంటే 390 ప్లస్ 240 విచ్ ఇస్ ఈక్వల్ టు 500 630. 500 ప్లస్ 130 ఈక్వల్ టు 630. సో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్? మొత్తం స్టూడెంట్స్ 30 మంది బాయ్స్, 20 మంది గర్ల్స్. అంటే టోటల్ గర్ల్స్, టోటల్ క్లాస్ స్ట్రెంత్ 50. సో టోటల్ వెయిట్, టోటల్ ఏజ్, టోటల్ నంబర్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ద యావరేజ్ ఆఫ్ క్లాస్ ఈక్వల్ టు 630 బై 50. 0 0 గెట్ క్యాన్సల్. 5 1 1, 1 క్యారీ ఫార్వర్డ్ 13, 5 2 10, 3 ఉంటుందండి 0.6. సో 12.6 is the average weight of the class. Average age of the class. Average age of the class 12.6. Next question. What is the average of first 21 multiples of 7? సో ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ చూసామండి. అక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 3 అడిగాడంటే ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 7 అడుగుతున్నాడు. సో అక్కడ మనం డిస్కస్ చేసాం 5 నెంబర్స్ కాబట్టి సింపుల్గా చేసేయచ్చు. కానీ ఇక్కడ నెంబర్ వచ్చేసి బిగ్గా ఉంది. 21 నెంబర్స్కి మల్టిపుల్స్ ఆఫ్ 7కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 21 నెంబర్స్ అంటే కొంచెం నెంబర్ పెద్దది కాబట్టి మనం షార్ట్కట్ మెథడ్ యూజ్ చేస్తే బెస్ట్ అండి. షార్ట్కట్ మెథడ్ ఏం చెప్తుందంటే 21 నెంబర్స్ ఉన్నాయి. సో 21 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ కాబట్టి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఏమొస్తుంది? సో 21 నెంబర్స్ మనం 1 to 21 కనుక రాసినట్టయితే ఎగ్జాక్ట్లో మనకి 11 వస్తుందండి. ఎగ్జాక్ట్గా మిడిల్లో మనకి 11 అనే నెంబర్ వస్తుంది. సో ఇదిని మనం యావరేజ్గా కన్సిడర్ చేయొచ్చు. వేటికి? యావరేజ్ ఆఫ్ 21 నెంబర్స్. వై? బికాస్ ద కన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ సేమ్ అని చెప్పాను. సో ఇవి కన్సిక్యూటివ్ నెంబర్స్ అండ్ ఆల్సో ఇంక్రిమెంట్ ఇస్ ఆల్సో సేమ్. సో ఎవ్రీ టైం కూడా 1 1 ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి వీటిని మనం కన్సిక్యూటివ్ నెంబర్స్ అని చెప్పేసి కూడా అంటాం. వీటిలో ఇవి ఆడ్ నెంబర్స్ కాబట్టి యావరేజెస్ ఎగ్జాక్ట్గా మిడిల్ నెంబర్ వస్తుంది. సో ఇది యావరేజ్ అండి. వీటికి 21 నెంబర్స్కి యావరేజ్ 11 అండి. 21 నెంబర్స్కి యావరేజ్ 11. బట్ మల్టిపుల్స్ ఆఫ్ 7 అడిగాడు కాబట్టి డైరెక్ట్గా మల్టిపుల్ ఆఫ్ 7. సో యావరేజ్ ఇంటూ 7 ఈక్వల్ టు మల్టిపుల్స్ ఆఫ్ 7 ఆఫ్ యావరేజ్ కూడా సేమ్ అండి. సో 11 into 7 ఈక్వల్ టు 77. సో ద రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ 77. ద రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ 77. The next question is the average age of a class of 32 students is 16 years. సో ఇట్లా ఇచ్చినప్పుడే మనం డైరెక్ట్గా 32 into 16 చేసేసుకుంటే ఫస్ట్ స్టెప్ అయిపోతుంది. 32 into 16 విచ్ మీన్స్ 16 into 16 256, 256 into 2 5 12. ఇక్కడ కూడా షార్ట్ కట్స్ ఉంటాయండి. సో 32ని మనం 2 into 16 రాసుకుంటే 16 into 16 we know that 16 square equal to 256 and double of 256 equal to 512. double of 256 equal to 512. అంటే ఇక్కడ మనకి మల్టిప్లికేషన్లో కూడా టైంని రెడ్యూస్ చేసుకోగలుగుతాము. సో 32 స్టూడెంట్స్కి యావరేజ్ 16 అంటే టోటల్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ 512. and if the teacher's age also be included, if the teacher's age also be included, then the average is increased by 1 year అని చెప్పి మెన్షన్ చేస్తున్నాడు. ఫైండ్ ది టీచర్ ఏజ్. సో 512కి టీచర్ కనుక యాడ్ అయితే యావరేజ్ అనేది 1 ఇంక్రిమెంట్ అవుతుందంట. ఫస్ట్ ఇనిషియల్గా యావరేజ్ ఈజ్ 16 years. 16 ప్లస్ 1 ఇంక్రిమెంట్ మీన్స్ 17 అవుతుందండి. సో టోటల్ నెంబర్ ఎంత అవుతుందంటే ఫస్ట్ 32 స్టూడెంట్స్ ఉన్నారు ప్లస్ టీచర్. 32 ప్లస్ టీచర్ వచ్చేసి మనకి టోటల్ నెంబర్ ఈజ్ 33. సో 512 ప్లస్ x ఈక్వల్ బై 33 ఈక్వల్ టు 17. ఇక్కడ మనకి మళ్ళీ యావరేజ్ డెఫినేషనే వాడతామండి. సో యావరేజ్ ప్రాబ్లంలో ఎటువంటి క్వశ్చన్ తీసుకున్నా బై ద డెఫినేషన్ ఆఫ్ యావరేజ్ మనం సాల్వ్ దాన్ని చేయొచ్చు అనమాట. సో 512 ప్లస్ x ఈక్వల్ టు 33 ఇంటూ
17 33 into 17. సో ఇది మల్టిప్లికేషన్ చేసుకోండి 33 into 17 33 17 7 into 3 21 7 into 3 21 plus 2 23 33 165 561 వస్తుందండి ఇక్కడ మనకి 561. సో మనకు కావాల్సిన వాల్యూ x కాబట్టి x ఇలాగే ఉంటే 512 ఇట్లా వచ్చేస్తుంది 512. సో ఇక్కడ నుంచి 512 తీసేయండి. క్యారీ ఫార్వర్డ్ 9 minus 2 11 minus 2 9 5 minus 1 4 and 0. 5 minus 1 4 equal to 0. So 49 years. The age of teacher is 49 years అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. The age of teacher is 49 years. Next question. Average of 5 consecutive odd numbers is 35. Find the greatest number in the 5 numbers. So ఇక్కడ average అనే 5 numbers కి that consecutive odd numbers అండి. odd numbers but consecutive odd numbers. For example 1 3 5 those are consecutive odd numbers. సో ఇటువంటి numbers లో average 35 అని చెప్పి మెన్షన్ చేశానండి. సో దీన్ని 2 types లో చేయొచ్చు. ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ చూద్దాం, తర్వాత షార్ట్ కట్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. సో డైరెక్ట్ మెథడ్ కనుక మనం అనుకుంటే ఫస్ట్ నెంబర్ ఎక్స్ అని మనం ఐడెంటిఫై చేస్తే అవుట్ ఆఫ్ 5 నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకుంటే కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అని చెప్పాడు కాబట్టి ఎక్స్ ఆడ్ నెంబర్ అయితే నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎక్స్ ప్లస్ 2 అవుతుంది, తర్వాతది ఎక్స్ ప్లస్ 3 అవుతుంది, ఎక్స్ ప్లస్ 5 అవుతుంది, ఎక్స్ ప్లస్ 7 అవుతుంది. ఇవి కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్, కన్సిక్యూటివ్ 5 ఆడ్ నెంబర్స్కి ఫార్మేషన్ అండి. సో వీటిని మనం యాడ్ చేసుకుంటే బై ద డెఫినేషన్ ఆఫ్ యావరేజ్ sum by total, sum by number. సో సమ్ అనేది యావరేజ్ ఇచ్చేసాడు 35 అని చెప్పి మెన్షన్ చేశాడు. సో ఇక్కడ మనం సమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ విచ్ మీన్స్ 5 into x 5x ప్లస్ 2 plus 3 5 5 plus 5 10 10 plus 7 17 2 plus 3 5 5 plus 5 10 10 plus 7 17 is divided by total numbers 5 అండి. So 35 into 5, 35 is 150, 5 is 25, 150 plus 25 175 equal to 5x plus 17 plus 17 into minus 17 అవుతుంది. 5x equal to 175 minus 17, 175 minus 10 165, 165 minus 7 158. సో ఇట్లా మనం సింప్లిఫికేషన్ చేసుకున్న కొద్దీ ఆన్సర్ అనేది డిలే అవుతూ ఉంటుంది. సో అటువంటి వాటి కోసమే షార్ట్ కట్ మెథడ్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ ప్రకారం ఇంత పెద్ద లాంగ్ ప్రాసెస్ని కూడా సింపుల్గా కన్సిడర్ చేయొచ్చు. సో కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అని చెప్పాం, దట్ టు 5 నెంబర్స్ అని చెప్పాం. సో 5 నెంబర్స్ అంటే 1 2 3 4 5 అనే ఆ నెంబర్స్ అనుకుంటే కన్సిక్యూటివ్ నెంబర్స్ ఎప్పుడైనా సరే కన్సిక్యూటివ్ నెంబర్స్ దట్ టు 5 కాబట్టి మిడిల్ నెంబర్ మనం యావరేజ్గా కన్సిడర్ చేయొచ్చు. సింపుల్గా మిడిల్ నెంబర్ 35. సో రిమైనింగ్ ఆడ్ నెంబర్స్ ఆర్ 33 31 37 39. సో ద బిగ్గెస్ట్ నెంబర్, ద గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ 39. ఒకటే స్టెప్లో ఆన్సర్ అయిపోతుందండి. ఎప్పుడు ఈ కండిషన్ ఎప్పుడు మనం పాసిబిలిటీ అవుతుందంటే కన్సిక్యూటివ్ అనే టర్మ్ కానీ లేకపోతే సీక్వెన్స్ టర్మ్స్ కానీ మనం యూజ్ చేసినప్పుడు ఆర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ సేమ్ ఉన్నప్పుడు ఈ టర్మ్స్ మనం యూజ్ చేయొచ్చండి. సో ఇక్కడ కన్సిక్యూటివ్ టర్మ్స్ కాబట్టి మిడిల్ నెంబర్ని మనం కన్సిడర్ చేస్తాం యావరేజ్గా. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో కూడా డిస్కస్ చేస్తాం ఇదే క్వశ్చన్ మనం. ఎప్పుడైతే కన్సిక్యూటివ్ నెంబర్స్ వస్తుందో అక్కడ మిడిల్ నెంబర్ అనేది యావరేజ్ అవుతుందండి. సో ఎగ్జాక్ట్గా మిడిల్లో మనకు 35 ఉంటుంది కాబట్టి మనం మిడిల్ నెంబర్స్ని ఫస్ట్ నెంబర్స్ రాసుకుంటే మిడిల్ నెంబర్ 35 అనుకుంటే రిమైనింగ్ నెంబర్స్ ఆర్ 33 and 31 37 and 39.